ఒకటి ఏంటంటే, ఎందుకు క్రైస్తవ్యాన్ని ఇంతగా ఈ దినాల్లో హింసిస్తున్నారు? రెండవది ఏమనిపిస్తుంది అని అంటే, ఎందుకు దేవుడు చంపడానికి అనుమతిస్తున్నాడు? దేవుడు మార్చలేడా? దేవుడు కార్యం చేయలేడా? దేవుడు సర్వాధికారిగా ఉన్నాడు కదా. దేవుడు అనుకుంటే తప్పించలేడా? మరణం యెహోవా వశంలో ఉంది కదా, మరి మరణాన్ని తప్పించవచ్చు కదా. ఎందుకు దేవుడు తప్పించట్లేదు? ఇలా ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే చూస్తా ఉన్నాడా? తన పిల్లలు బాధపడతా, తన పిల్లలు హింసింపబడతా ఉంటే దేవుడు చూస్తూ ఉంటున్నాడా? అయితే దానికి కారణం ఉంది. యేసు ప్రభు ఏం చెప్పారు అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు సిలువ అంటే ఏంటి చెప్పండి? సిలువ అంటే ఏంటి అని అంటే మరణం. ఇప్పుడు నువ్వు మరణానికి రెడీగా ఉండాలి అని అర్థం సిలువ ఎత్తుకోవడం అంటే. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నన్ను వెంబడించాలంటే, లేకపోతే నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలంటే, శిష్యరికం అంటే ఏంటో తెలుసా అర్థం? ఆయన వెంబడించడం అంటే, యేసు ప్రభు నీ ముందు సిలువను ఎత్తుకొని సిలువను మోస్తా వెళ్ళాడు. నువ్వు కూడా ఆయన వెంబడించాలి అని అంటే ఏం చేయాలంటున్నాడు? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే నువ్వు మరణానికి రెడీ టు డై ఆ తీర్మానంతో రావాలి. ఎందుకు దేవుడు తప్పించలేదు అని అంటే, దానికి కారణం ఏంటి అని అంటే, సిలువను ఎత్తుకొని వెళ్ళేవాడే క్రైస్తవుడు. అంటే శ్రమలు సహించేవాడే క్రైస్తవుడు, హింసింపబడేవాడే క్రైస్తవుడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవ్యం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. కాదు, క్రైస్తవం అంటే చాలా ఈజీ అయినది కాదు. చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవుడు అనంటే హింసింపబడేవాడే క్రైస్తవుడు, శ్రమలను సహించేవాడే క్రైస్తవుడు. ఈ బాధ ఎవరు చేయరు. కానీ ఈ కడవరి దినాల్లో ఈ బాధ మనకు అవసరం. యేసు ప్రభు ఏం చెప్పాడో మనకు అర్థం కావాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు దాని గురించి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనకు అలాంటి ప్రశ్నలు రావు. ఎందుకు దేవుడు కాపాడలేదు? దేవుడికి శక్తి ఉంది కదా, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే, అనుమతించడానికి కారణం ఏంటి? నువ్వు నన్ను వెంబడించాలంటే, నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలంటే, నువ్వు ఒక సేవకుడిగా ఉండాలంటే, నువ్వు ఒక విశ్వాసిగా ఉండాలంటే, ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే, నువ్వు ఖచ్చితంగా నీ సిలువని ఎత్తుకొని నన్ను ఉపేక్షించి నన్ను వెంబడించాలి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైనా చనిపోవడానికి నా కోసం సిద్ధంగా ఉండాలి అని అర్థం క్రైస్తవుడు అంటే. దేవుని దగ్గరికి రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి రండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడి దగ్గరకు వస్తే స్వస్థత ఉంది, దేవుడి దగ్గరకు వస్తే విడుదల ఉంది. ఇది కాదు, దానికి మించింది క్రైస్తవ్యం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు ఇస్తాను, లేకపోతే నువ్వు సుఖంగా బ్రతుకు, నీకు అన్నీ ఇస్తాను, నీకు శ్రమ ఉండదు, కష్టం ఉండదు, ఏ బాధ లేకుండా, నొప్పి లేకుండా నిన్ను ఉంచుతాను నా దగ్గరకు వస్తే అని ఎక్కడా చెప్పలేదు. చెప్పాడు అక్కడన్నా? చెప్పలేదు. ఈరోజు క్రైస్తవులు హింసింపబడడానికి, క్రైస్తవులు లేకపోతే దైవజనులు చంపబడడానికి, హింసింపబడడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు నన్ను వెంబడించాలి అంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. ఈరోజు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తే భలే పొందుకొని వెళ్ళిపోదాం అనుకున్నారే. సావు కబురు చల్లగా చెబుతుంది అనుకుంటున్నారు కొంతమంది. లేదు, మన విశ్వాసం మారాలి, మన యొక్క పద్ధతులు మారాలి, మన ప్రార్థన విధానం మారిపోవాలి. ఈరోజు దేవుడు నీ మరణాన్ని తప్పించవచ్చు కదా అంటే దేవుడు తప్పించడు. చాలాసార్లు మనకు కూడా అనిపిస్తుంది, సేవకులు అంత గొప్ప సేవకుడు ఇంకా కొంతకాలం ఉంటే ఇంకా బాగుండు కదా కదా మనకు అనిపిస్తుంది కదా, ఇంకా కొంతకాలం ఉంటే ఎంత బాగుంటుంది ఆయన,
మంచి యవనస్తుడు అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుని అనుమతితోనే సమస్తము జరుగుతుంది. మనము దేవుని ఆధీనంలో ఉన్నాము. ఆయన అనుమతి ఇవ్వకుండా మన దగ్గరికి ఏదీ రాదు. యేసు ప్రభు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం ఎలా ఉంటుంది అని అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగం లాగా ఉండదు. అది అన్ని రాజ్యాంగాల కన్నా అతీతంగా ఉంటుంది మన యేసు ప్రభు ఇచ్చిన రాజ్యాంగం. అదేంటో చెప్పనా? యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. లోకం అంటది, నిన్ను కొడితే నువ్వు కూడా కొట్టు, నిన్ను తిడితే నువ్వు తిట్టు, నిన్ను చంపితే నువ్వు కూడా చంపే అంటది లోకం. కానీ మన యేసయ్య ఇచ్చిన రాజ్యాంగం అంటది, నిన్ను ఒక చెంప మీద కొట్టాడా ఇంకొక చెంప చూపించు, 1 మైల్ దూరం రమ్మన్నాడా 2 మైళ్ళు వెళ్ళు, నీ శత్రువుల్ని ప్రేమించు, వారి కోసం ప్రార్థన చేయి. ఇది మన రాజ్యాంగం. కాబట్టి క్రైస్తవులకి ఏముంది అని అంటే శ్రమలున్నాయి, శోధనలున్నాయి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం అంటే నువ్వు నీతిగా జీవించవచ్చు, నువ్వు నమ్మకంగా జీవించవచ్చు, నువ్వు యథార్థంగా జీవించవచ్చు. అప్పుడు ఏం కలుగుతాదంట? నీకు ఏం కలుగుతాదంట? నీతి నిమిత్తం నువ్వు హింసింపబడతావు. నువ్వు నీతిగా ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? నీకు హింస ఉంది. అంతేగాని నువ్వు నీతిగా ఉంటే నీకు 10 కేజీల బంగారం ఇస్తాను, నువ్వు నీతిగా ఉంటే 10 ఎకరాలు ఇస్తానని చెప్పాడా దేవుడు? నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే నీకేముందంట? హింసింపబడతావు. అదే ఈరోజు క్రైస్తవ జీవితంలో అనేక మంది సేవకులు హింసింపబడ్డానికి కారణం. ఆ నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. వాళ్ళు వచ్చి కొడతా ఉంటే, వాళ్ళు వచ్చి తిడతా ఉంటే, హింసిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, అబద్ధంగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు చెయ్యని తప్పుని చేసావు అని చెప్తా ఉంటే అదేంటంట? సంతోషించు, నువ్వు ధన్యుడివి, నువ్వు బ్లెస్ అయిన ఆశీర్వాదింపబడిన వ్యక్తివి అంటున్నాడు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడ్డాం. అదా ఆశీర్వాదం? మనకి ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాం? ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, చదువు, ఐశ్వర్యం, అన్ని వసతులు కరెక్ట్గా ఉండడం, ఏ లోటు లేకుండా జీవించటం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా నిమిత్తం ఏం చేస్తారు? జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి అంటున్నాడు. ఈలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అంటున్నాడు. చూడండి, ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? మనకి నచ్చినవి ఇస్తే బాగుంటుంది అనుకుంటాం, మనకి ఏది నచ్చుతుందో అది ఇచ్చేయాలని ప్రార్థన చేస్తాం. లేకపోతే మన కంటికి ఏదైతే కనిపిస్తుందో దానికి ఆకర్షింపబడి అది కావాలి అని దాని వెనకాల వెళ్ళడమే ప్రార్థన అనుకుంటున్నాం. కానీ అది కాదు. ప్రార్థన అంటే ఏంటి అని అంటే అసలైంది నీ కంటికి కనబడని దానిని నువ్వు చూడకుండా, కనబడకుండా ఉన్న దానికోసం నువ్వు ఆరాటపడడం, దానికోసం నువ్వు ప్రయాసపడడం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయడమే ప్రార్థన. కానీ మనం ఏమని చేస్తున్నాం? మనకి నచ్చింది కావాలని అడుగుతాం కదా. నాకు పలానాది కావాలి ప్రభువా, అది ఇచ్చేయి. ఇవ్వకపోతే ఇంకేముండదు, ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. మన ప్రార్థన మారాలి. ఈరోజు ఎంత నీతిగా జీవిస్తావో దానికి వచ్చే ఆశీర్వాదం ఏంటి అని అంటే, నీతిగా ఉన్న వారికి ఏమొస్తుందంట? హింస వస్తుంది. క్రైస్తవ జీవితం ఈ దినాల్లో మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. క్రైస్తవులు అంటే చర్చికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకొని, దీవించబడిపోయి, స్వస్థత పొందుకొని వెళ్ళిపోవడం కాదు. అది క్రైస్తవత్వం కాదు అసలు.
ఎందుకు చెప్తున్నానంటే రానున్న దినాల్లో ఇంకా క్రైస్తవుల్ని హింసించే దినాలు రాబోతున్నాయి. అందుకనే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం ఉంది వాళ్ళ కోసం. పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు నీతిగా జీవిస్తే నీకేమొస్తుంది? హింస వస్తుంది, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మరణం కూడా వస్తుంది. నువ్వు క్రైస్తవుడివి అని అంటే నువ్వు సిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించటం అంటే నువ్వు మరణాన్ని క్రీస్తు కోసం నేను చనిపోతాను అని చెప్పేవాడే క్రైస్తవుడు. ఇంకా వేరేది ఏమీ లేదు ఈ భూమి మీద మనకి. రోజు దానికోసం మనం సిద్ధపడిపోవాలి. రేపొద్దున మనకి ఎక్కడ ఈ భూమి మీద చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉందా లేదా? మనకి పరలోక రాజ్యంలో ప్లేస్ ఉంది అని ఎలా చెప్పగలం అనంటే నువ్వు నీతిగా జీవిస్తే అప్పుడు నీకు పరలోక రాజ్యం ఉంది. దాంతో పాటు ఈ భూమి మీద హింస కూడా ఉంది. దానియేలుకి తెలుసు, రాజు ఒక శాసనాన్ని పెట్టాడు, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సింహాల బోన్లో పడేస్తాడని తెలుసు. అయినా కానీ యథారీతికి వెళ్ళిపోయాడంట ప్రార్థనకి. భక్తి మారలే, విశ్వాసం మారలే. కానీ మనకి చిన్న సమస్య రాగానే మన భక్తిలో మార్పు వచ్చేస్తుంది, మన విశ్వాసంలో మార్పు కలిగిపోతుంది. మనం పరిస్థితులను చూసి భక్తి చేస్తున్నాం. అన్నీ ఉన్నప్పుడు ఒక భక్తి, ఏమీ లేకపోతే ఇంకో భక్తి. ఈ భక్తి జీవితంతో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. నీ కంటికి కనబడని దానికోసం నువ్వు ప్రయాసపడాలి. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు, వెర్రితనంగా ఉంటుంది. పను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏంటంట? వెర్రితనం. వీళ్ళేంటి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తున్నారు, వీళ్ళేంటి చంపేస్తుంటే చంపబడ్డానికి వస్తున్నారు, మేము చంపుతామని తెలిసినా వస్తున్నారు. దానియేలు కూడా అందుకే వెళ్ళాడు. చంపుతారు, సింహాల బోన్లో ఎత్తే తినేస్తాయని తెలుసు, అయినా వెళ్ళాడు, మరణించడానికి ఒప్పుకున్నాడు. అది క్రైస్తవ్యం అంటే. పరిస్థితులను బట్టి నీ భక్తి మారకూడదు, నీ విశ్వాసం మారకూడదు, నువ్వు స్థిరంగా నిలబడాలి. ఈ దినాల్లో అటువంటి ప్రార్థన, అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం ఉంటే కనుక ఖచ్చితంగా మనకి పరలోక రాజ్యం నియమించబడి ఉన్నది. మనకి ఏమి రావట్లేదు అనుకోకండి. ముంబై వచ్చింది, కోల్కతా వచ్చేసింది, మార్నింగ్ ఢిల్లీ కూడా వచ్చింది భూకంపం. అలా అని అమ్మమ్మ నాకు ఏమొద్దు, నేను ప్రశాంతంగా ఉంటానంటే భూకంపం వచ్చి భూమి విడిచి ఇలా రెండుగా అయిపోయి దాంట్లో పడిపోతాం. ఎలాగన్నా మరణం ఉంది. అదేదో నీతిగా జీవించి మరణించావు అనుకో పరలోక రాజ్యం ఉంది. నువ్వు పాపం చేసి మరణించావు అనుకో భూమి ఇలా విడిపోయి మధ్యలో దూరుతావు. అది బాగుంటుందా? అక్కడికి వెళ్ళడం బాగుందా? ఏదన్నా ఒకటే, మరణం ఒకటే, కానీ తర్వాత వెళ్ళే ప్లేస్ బాగుంటుంది. కాబట్టి నీతిగా జీవించండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. మీకు ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, ఇల్లు, అది ఇది ఇవన్నీ దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఒక సేవకుడు అంటున్నాడు కదా, మూతి ఇచ్చినోడు వేస్తాడంట, మేత వేయకుండా ఉండడంట. ఇక్కడ మూతి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఏం పెట్టాలా? మేత పెట్టాలి. ఆయన పెడతాడు. మూతి ఇచ్చినోడికి తెలియదా మేత వేయాలని? ఖచ్చితంగా నిన్ను ఈ భూమి మీద పుట్టించాడంటే నువ్వు వేసుకోవడానికి వస్త్రాలు ఇస్తాడు, నువ్వు ఉండడానికి ఇల్లు ఇస్తాడు, నీకు తినడానికి ఆహారం పెడతాడు. వాటి కోసం ఇంక ప్రార్థన చేయడం మానేయండి. అవి కాదు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళేది. వాటి కోసం చేసినా చెయ్యకపోయినా ఇస్తాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి. కానీ దేనికోసం చేయాలి? నీ కంటికి కనబడని దానికోసం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం నువ్వు ప్రార్థన చేయగలగాలి. నీ విశ్వాసం, నీ ప్రార్థన జీవితం మారాలి. కాబట్టి ఈ దినాల్లో వస్తున్న అపోహలు కావచ్చు, లేకపోతే ఏ సంఘటన అయినా కావచ్చు, అది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. దానిలో మీరు ఏం నేర్చుకోవాలి అంటే దాని ద్వారా దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడు. భూకంపం వచ్చిందా, వాక్యం ఏం చెప్తుంది అని అంటే దేవుని రాకడ
సమీపంగా ఉంది. కరోనా వచ్చిందా, వైరస్ వచ్చిందా, ఆ వైరస్ ఈ వైరస్లు వస్తున్నాయా, ఏం చెప్తుంది వాక్యం? దేవుని రాకడ సమీపంగా ఉంది.